గెలిపించింది ఆర్మీ పవన్ కళ్యాణ్. అది హ్యాపీ అని లాస్ట్లో మాట చెప్పాడు, లేడీ టైగర్ క్వీన్ తనుజ. చాలా ఇంకా తనుజ గెలిచినట్టే నా దృష్టిలో. అంతే. అంటే మన పవన్ గారిని వినిచ్చారు, అది మీకు ఫేర్ అనిపించిందా? అంటే పవన్ కళ్యాణ్ ఇంకా జనాల నిర్ణయం అబ్బా, ఇంక మనం ఏం చేసేది ఏం లేదు. బట్ ఇంక మాత్రం తనుజకి సపోర్ట్ చేస్తాం కంపల్సరీ. రేపు వెళ్ళిన తనుజకు ప్రెస్ మీట్ జరుగుతుంది. తనుజకు ముందుకెళ్ళి గట్టిగా మాట్లాడేది నేనే ఫస్ట్. తనుజ అంతే. జై తనుజ ఏందన్నా? బెంగళూరే కలకత్తా ఆడికెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తుంది అన్న. హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో వచ్చింది కదా తనుజ, మరి ఎలా మీ ఫీలింగ్ అదే కదా నా గెలిచినోడి నోటుకుంటే వచ్చింది. ఒక లేడీ టైగర్ తనుజనే నాకు హెల్ప్ చేసింది, గెలిపించింది అని చెప్పి చాలు, అదొక్కటే. ఓకే. సో మిగతా ఇమోనియన్ కూడా ఆయన కూడా నంబర్ 1 అని చెప్పారు, ఆయన కూడా విన్ అవుద్దని చెప్పారు. మరి డెమాన్ పవన్ కన్నా ఇమ్మాలి డబ్బులు తీసుకుంటే పాపం న్యాయం జరిగేదేమో అన్న. డెమాన్ పవన్ తెలివిగా 50 lakhs తీసుకున్నాడు, కానీ అదే ఇమ్మానియల్ తీసుకుంటే బసం కొంచెం కష్టపడిన విధానికి న్యాయం చేసినట్టుగా ఉండేది. పాపం అదొక్కటే అనిపించింది. ఈరోజు సోమన్ శెట్టి గారు నా వీడియో చూసి నన్ను గుర్తుపెట్టారమ్మా లైవ్లో. నిజమన్నా, సోమన్ శెట్టి గారు నేను నార్మల్గా మీరే నెక్స్ట్ చేసిన బిగ్ బాస్ రావాలని చెప్పా, ఏదో నోడుతులు కంటే నువ్వు నా గురించి నువ్వు తప్పుగా మాట్లాడు, నెగిటివ్గా మాట్లాడు, నీ వీడియో నేను చూసా అన్నాడు. అమ్మ నేను మీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదంటే నా దగ్గర ఉంది వీడియో అన్నాడు అన్న. కాబట్టి దయచేసి సోమన్ శెట్టి గారు మీ గురించి ఎప్పుడు నేను మాట్లాడలేదు, కానీ తనుజకు మాత్రం సపోర్ట్ చేశాను అంతే. జై తనుజ. హాయ్ బ్రో లాస్ట్ ఎపిసోడ్ చూసారా? బిగ్ బాస్ సీజన్ 9. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే అదే సోల్జర్ పవన్ ఉన్నారు కదా, ఆయన విన్ అయ్యారు కదా, ఇది ఫేర్ గానే అనిపించిందా విన్నింగ్ అనేది? వన్ థింగ్ నాకైతే కొంచెం అన్ఫేర్ లాగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరైతే అనుకున్నామో వాళ్ళైతే విన్ అవ్వలేదు చెప్పాలంటే. లైక్ నేనైతే తనుజ కానీ ఇమ్మాన్లు కానీ లేకపోతే సుమన్ శెట్టి అని అనుకున్నా. అంటే ఫస్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు, తర్వాత తగ్గింది అనుకోండి. కానీ కళ్యాణ్ పగడాల విన్ అవ్వడం అనేది నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆలోచించాల్సింది అతను ఆర్మీ పర్సన్ అని. ఓకే, ఆ ట్యాగ్ తీసేయండి పక్కన, ఫస్ట్ మనిషిగా చూడండి. అంటే మనం ఆ అవార్డు ఇచ్చిన ఆర్మీకి కాదు, పవన్కి ఇచ్చారు. లేదంటే ఆర్మీలో ఉన్న పవన్కో లేకపోతే పవన్కి వచ్చిన ఆర్మీకో ఇవ్వలేదు మనం, అర్థమైందా? సో అది ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే లాస్ట్ టైం కూడా ఒక వ్యక్తి వచ్చాడు రైతు అని చెప్పేసి. అంటే మనిషికి ఉన్న ప్రొఫెషన్ని బట్టి బిగ్ బాస్ టైటిల్ డిసైడ్ చేయడం అనేది చాలా తప్పు. సో కళ్యాణ్ ఒకే మంచి వ్యక్తి అనుకుందాం, బట్ కానీ అలా ప్రొఫెషన్ బట్టి ఇవ్వడం అనేది చాలా తప్పు. అంటే ఆయన గేమింగ్ అనేది కరెక్ట్గా లేదని అనుకుంటున్నారా? లేకుంటే ఏదంటే ఆయన ఆర్మీలో ఉన్నారు కదా, మన ఆర్మీకి కూడా మన దేశానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి అదే చెప్తాను కదా. ప్రొఫెషన్ అంటే నేను ఒకటి చెప్తానండి, ప్రొఫెషన్ బట్టి బిగ్ బాస్ ఆడిచ్చేది అనేది మాత్రం ఫస్ట్ నుంచి ఏం రూల్ లేదు కదా. ఇక్కడ రూల్ ఉందా? ఎక్కడ రూల్ లేదు. లైక్ ఏంటి, ప్రొఫెషన్ బట్టి మనం బిగ్ బాస్ ఆడిస్తాం అని ఎక్కడ లేదు. అంటే ఒకసారి రైతు బిడ్డ అని చెప్పేసి సింపతి కింద అది సింపతి కింద పోయింది ప్రొఫెషన్ బట్టి. సో తన సోల్జర్ అని చెప్పేసి మనం సింపతి కింద కళ్యాణ్ని విన్నివ్వడం. సరే, ఇంకా రేపొద్దున ఇంకొక అతను వస్తాడు, నేను వేరే ఈ వర్క్ చేస్తున్నా, సో ఈ వర్క్ నాకు ఓటేంటంటే ఎటుంటో చెప్పదు. ప్రొఫెషన్ బట్టి బిగ్ బాస్ రాదు. సో ప్రొఫెషన్ బట్టి నీకు బిగ్ బాస్ టైటిల్ ఇవ్వడం చాలా తప్పు. సో అది నాకు అంతగా అనిపించలేదు. సో తనని చూసి తన ఆటను చూసి తను ఉండే విధానం చూసి ఇచ్చింటే కొంచెం బెటర్. బట్ తనుజ కూడా బాగానే కష్టపడ్డాడు, బట్ చెప్పాలంటే ఫేర్గా తనుజాకి ఇవ్వాలి. అంటే తనుజ ఫైనల్ వస్తుంది అని చెప్పారు కదా, మరి తనుజ సెకండ్ ప్లేస్లో వచ్చింది. అసలు విన్ అయ్యే తనుజ అని అనుకున్నాము, బట్ అదే చెప్తున్నదా అలా అయిపోయింది. కానీ ఇమాన్యుల్ ఆడ అందరూ బాగానే చేశారు, కానీ ఇమాన్యుల్ మీద కావాలని ఏదో పగబట్టిరు. లిటరల్ చెప్తున్నా, ఇది పగబట్టిన విషయమే. లేకుంటే 4th ప్లేస్కి వెళ్ళడం ఏంటంటే ఇమాన్యుల్ అంత టాలెంటెడ్, ఎంటర్టైన్మెంట్కి సంపర్ కట్టించినాడు. తనని కావాలని పగబట్టి మరీ ఇరికిచ్చిరు. ఇది మాత్రం లిటరలీ మదర్ ప్రామిస్. తనని కావాలని ఇరికిచ్చి ఏదో చేస్తారు. కాబట్టి ఇమాన్యుల్ మీద ఇట్లే జరిగితే మాత్రం ఇండస్ట్రీలో కావాలని ఏదో చేస్తారని మొత్తం మీద లోపల ఏదో కిరికిరి ఉంది. లేకుంటే ఇమాన్యుల్ 4th ప్లేస్ ఏందండి? మీరు చెప్పండి, 4th ప్లేస్ వస్తాడు ఇమాన్యుల్? మరి రారని మీరే ఇట్లా 4th ప్లేస్ అంటారు. చూసావా ఎంత బాధ అనిపిస్తలే? వాస్తవానికి ఆయన అంటే నాకేం ప్రేమ లేదు, అభిమానం లేదు. ఆయన నాకు ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మంచోడే, కాదని లేదు, అది వేరే విషయం. కానీ 4th ప్లేస్కి వెళ్ళడం అనేది టూ మచ్. ఇట్స్ టూ మచ్. ఎందుకు మరి 4th ప్లేస్లో ఎందుకు ఉంచారు? అంతగానం ఎంటర్టైన్ చేసి అంతగానం కంటెంట్ ఇచ్చిన వ్యక్తిని ఎందుకు 4th ప్లేస్లో బయటికి పంపించారు? ఇప్పుడు మా మూవీలో కూడా అంతే అండి. నేను మంచి కంటెంట్ ఇచ్చిన, నన్ను తీసుకో ఎన్నో పడేసారు. సేమ్ ఇట్లా అంటే తొక్కేస్తారు. మన డైరెక్టర్లు ఉంటారు చూసా, చాలా మంది తొక్కేస్తారు. ఇట్లా మంచి టాలెంట్ ఉన్న పర్సన్ తొక్కేస్తారు, ఎవరినెవరో తీసుకొచ్చి నొప్పి పెడతారు. ఈడ కూడా అదే జరిగింది, సేమ్ ఇదే జరిగింది. నేను కూడా మా ఛానల్ మీద యుద్ధం చేస్తున్నా, ఖచ్చితంగా ఏదో చేస్తాం. అంటే రీతు మూలంగా పవన్ చాలా వరకు ఆయన గేమ్ని కానీ లేకపోతే అందరితో పార్టిసిపేట్ చేసి మాట్లాడడం కానీ చేయలేదు. రీతు వెళ్ళిపోగానే ఈ 2 వారాలకే పవన్ కళ్యాణ్ 3rd ప్లేస్లో ఉంచారు కదా, కారణం ఏంటంటారు? పవన్ ఏం మాట్లాడండి, నేను నా అన్లోన్ సబ్జెక్ట్ గురించి నాకు అవసరం లేదు. ఇమాన్యుయల్ గారు 4th ప్లేస్ ఎట్లా వచ్చిండు? ఇవన్నీ ఉండొచ్చు, వాట్ ఎవర్.
ఇమాన్యుయల్ గారు 4th ప్లేస్ ఎట్లా వచ్చిండు? అంత టాలెంటెడ్ పర్సన్, ఇంత సమ్మర్ గారు ఏకదాం కిరాకున్న పర్సన్ మిమ్మల్ని 4th ప్లేస్ తీసుకొచ్చి చూసాం. ఇవాళ మా గుండెల్లో 1st ప్లేస్ వచ్చాడు.